ఒకరోజు ఇంద్రుడు విమానంలో వెళ్తుండగా సడన్‌గా ఒక ఊరి దగ్గర ఆయన విమానం కింద పడిపోతుందనమాట. ఆ ఊరి రాజు వచ్చి ఏంటి పడిపోయిందని ఇంద్రుడిని అడుగుతాడు. మీ ఊళ్ళో చాలా పాపాలు చేసిన వ్యక్తి గాలి సోకి నా విమానం కింద పడిపోయింది. మీ ఊర్లో ఎవరైతే పుణ్యం చేసుంటారో వాళ్ళ పుణ్యం నాకు కొంచెం ఇస్తే నా విమానం కదులుతుంది అంటాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే ఊరంతా వెతుకుతాడు. ఎవరు కనిపించరు. ఇందులో ఒక వేశ్యని గణేశుడి భటులు వచ్చి స్వర్గానికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంద్రుడు అడుగుతాడు, ఎందుకు ఈమెను తీసుకెళ్తున్నారంటే నిన్న సంకష్టహార చతుర్థి రోజు ఈమెకు తెలియకుండానే ఉపవాసం ఉంది, అందువల్ల ఈమెకి పుణ్యం వచ్చింది, అందుకే స్వర్గానికి తీసుకెళ్తున్నాము అని అంటారు. ఇంద్రుడు అడుగుతాడు, ఈమె పుణ్యం నాకు కొంచెం ఇస్తే నా విమానం కదులుతుందని అడిగితే ఆ భటులేమో మేము ఇవ్వము అని చెప్తారు. ఆ వేశ్యని విమానంలో ఎక్కిస్తుండగా కొంచెం గాలి సోకి ఈ ఇంద్రుడి విమానం వైపు తగులుతుంది అనమాట. గాలి సోకుతుంది. ఇంతలో ఇంద్రుడి విమానం కదులుతుంది. అందుకే ఎవరైతే సంకష్టహార చతుర్థి రోజు నెలలో ఒక్కసారైనా వచ్చే సంకష్టహార చతుర్థి ఉపవాసం ఉంటారో వాళ్ళు ఇంద్రలోకానికి వెళ్తారని చెప్తారు.